నచ్చిందా? బాగా నచ్చింది సార్. పూతంతా బాగా వచ్చిందా? బాగా వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు చూడమ్మా, ఇది ఎందుకంటే దీంట్లో ఆడమ్మగా 2 పుష్పాలు ఉన్నాయన్నమాట. దీనికి ఇంకా పిచికారీ చేసుకోవాలి, ఇంకా చాలా వచ్చేటి ఉన్నాయి. ఓకేనా? ఓకే కాబట్టి ఇంకా మంచి మందులు కొట్టుకో. ఇంకా ఇప్పుడు ఏం మందులు కొట్టినావు? మీరు ఇచ్చినట్టువే పెట్టినాం సార్. కొట్టినావా? ఏడున్నాయి మందులు అవి? అదే సార్. ఒకసారి తీసుకురాపో. అట్లా తేనెటీగలు కూడా బాగా డెవలప్మెంట్ అవుతున్నాయి. దీనిలో చూస్తే మొత్తం ఫిమేల్ ఫ్లవరింగ్ ఎక్కువ డెవలప్మెంట్ అయింది. ఇది ఎన్ని సంవత్సరాల చెట్లమ్మా ఇవి? ఎన్ని సంవత్సరాలు ఇవి? అంటే 14 నెలల చెట్లు ఇవి, అంతేనా? 15. ఇది కొట్టినావా? ఇదిను నెక్స్ట్ అన్ని చూపి ఒకసారి వరుసగా. సార్ ఇది ఫస్ట్ సార్. ఇది ఫస్ట్ కొట్టినావా? హలో 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 లేదురా, ఇంకా తోటలో ఉన్నాం, మరి కాల్ చేస్తానండు. ఇది కొట్టినారా? బ్రాసోఫిట్ ఇది. దాని తర్వాత ఇది సార్. ఇది కొట్టినావు, రైట్. ఓకే, ఇదిను ఇంకా కాన్ఫిడర్, అది అస్టామి ప్రైడ్, ఇలా మందులు కొట్టినావు. ఇది బ్రాసోఫిట్ కొట్టడం వల్ల పూత ఏమవుతుందంటే బాగా ఉబ్బెత్తుగా వచ్చి మనకు కాయ స్టాండర్డ్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి ఫిమేల్ ఫ్లవరింగ్ని ఎక్కువ డెవలప్మెంట్ చేస్తుంది అనమాట. అంటే బొట్నేల్ రేంజ్ వస్తుంది. ఉబ్బెత్తుగా రావడం వల్ల లావ్ సైజ్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఇది ఇట్లా సైజ్ ఇంక్రీజ్ చేయడం వల్ల కాయ కూడా ఫాస్ట్ సైజ్ వస్తుంది. తర్వాత కాయ కూడా ఫాస్ట్ అవుతుంది అనమాట. పాలినేషన్ కూడా చాలా బాగా అవుతుంది. చూడు, ఏ చెట్టు చూసుకున్నా కూడా అట్లానే ఉంది మన దాంట్లో. కరెక్ట్ కదమ్మా? ఇదో ఇక్కడ చూడండి ఫ్లవరింగ్ ఇట్రామా. ఇదో ఎక్కడ పోయినాడు పుల్లన్న? నీకు ఇట్లా చేనులో వదిలిపెట్టి పోయినాడు ఆయన. ఇది ఒకటి చూడు, ఇది వచ్చింది కదా, బొట్నేలు ఎంత ఉంటే అంత స్టాండర్డ్ గా వచ్చింది అనమాట. ఇంత చిన్న కొమ్మగా అయినా కూడా ఇంత స్టాండర్డ్ వచ్చింది. అది ఇట్లా స్టాండర్డ్ రావడం వల్ల ఏం జరిగిందంటే కాయ ఫాస్ట్ గా అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా ఇదిగో ఇక్కడ చూడమ్మా, ఇదో ఎంత బాగా ఇచ్చింది చూడు. పూత అయిన వెంటనే కాయ అయిపోతుంది అట్లమ్మా. కాబట్టి ఇంకా మనం మంచి మందులు రాసిస్తాను. ఏ తోట చక్కెర చూసుకున్నా కూడా అట్లానే ఉంది చూడు. ఇదో చెట్టు చిన్నగా ఉంది, కాయలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి దీనిలో కొన్ని సగం పీకేయాల్సి వస్తుంది. చూడు అంతా అవే చూడు, కొమ్మకి పూత వచ్చింది. ఆ ఎర్రటపై మరి ఒకసారి చూపిద్దాం వాళ్ళకి అందరికి. ఓకే, అది ఇంకోటి, ఇది కొట్టడం వల్ల పూత అనేది స్టాండర్డ్ అయింది. కరెక్టా? కరెక్టే కదా? ఓకేమ్మా, చాలా బాగుంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఏంటంటే రసం పీల్చే పురుగులు, అందులో హనీబీ కూడా వచ్చినాయి చూడు, తేనెటీగలు. ఇక్కడ రండి, ఇదో ఎగలాడుతాను చూడు. కరెక్టా? పెద్ద తెట వచ్చింది సార్. నువ్వు అదృష్టవంతరాలు కాబట్టి ఎట్లా ఉంది చూడు. అది అదో ఆయన కొరకలేవు చేనులో పోసి నువ్వు దానికి ఆడు చూడు, ఆడు వీడియో తీయండి. అదిగో టచ్ చేస్తాను చూడు. ఇదిగో అది. ఓకేనా? తోట అయితే కూడా బాగుందమ్మా. కొమ్మకు పూత వచ్చిందమ్మా. వచ్చింది సార్, బాగా వచ్చింది. దీన్ని ఎట్లా నిలబెట్టుకోవాలా మీరు? డబ్బులు ఎక్కువ అవుతుంది, డాక్టర్ మందులు ఎక్కువ రాసినాడు, అట్లా ఏమనుకోవద్దు. సరేనా? చూడు, ఎన్ని కొమ్మలుంటే పూత కాయలు వెంటనే ఈ చిన్న కొమ్మకి ఇది కాయలు కాసినానుకో పడిపోతుంది. ఓకేనా? ఈ అంతర పంట గింతర పంట అంతా పక్కన పెట్టి ఇంకా కొద్ది మందులు ఉన్నాయి. బాగా పెట్టాలా. చూడమ్మా, వరుస పెట్టి. సరే ఇక్కడ రండి, ఇక్కడ ఎన్ని కొమ్మలు ఉంటే అన్ని ఫ్లవరింగ్ వచ్చింది చూడు వరుసగా. ఒక చెట్టుకి దగ్గర మనకు 30-40 కాయలు ఉన్నాయి. 14 నెలల చెట్లకైనా కూడా 50-60 కాయలు పట్టుకుంటుంది ఈజీగా. ఎక్కడ చూసుకున్నా మొత్తం ఫ్లవరింగ్ అయిపోయింది. కరెక్టా? రైట్ అమ్మా. ఓకే, ఇంకేమ్మా విశేషాలు? ఓకే కదా? హ్యాపీ కదా?